దత్తపుత్రుడు పెద్ద కథ మొదటి భాగం. రచన త్రిగుళ్ళ లక్ష్మీ శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. గిన్నెలో బియ్యం పోసి కడుగుతూ పరధ్యానంగా ఉన్న భార్యను చూసి, ఏమిటి తులసి, నీకు ఈ మధ్యన పరధ్యానం ఎక్కువైపోయింది. ఇలా చూడు, నువ్వు బియ్యం కడుగుతూ ఎన్ని బియ్యాన్ని ఒలకపోసావో. అసలేమైంది నీకు? ఒంట్లో బాగుండడం లేదా? డాక్టర్ని ఏమైనా పిలిచేదా ఇంటికి? అడిగాడు మురహరి. అయ్యో, ఏమిటో నా మతిమండ. నీళ్లు వంపుతున్నాను అనుకున్నాను కానీ బియ్యం పారబోస్తున్నానని చూడడమే లేదు. దోశ కోసం నానబోస్తున్నాను నేను. బాగానే ఉన్నాను, మీరేం గాబరా పడకండి. పారబోసిన బియ్యాన్ని ఎత్తుతూ అంది. ఏమిటోనోయ్, నువ్వు ఈ మధ్య వంటలు కూడా రుచిగా వండట్లేదు. ఏదో ఒక దాంట్లో ఉప్పు కారాలు ఎక్కువేస్తున్నావు. నాకొకటి అర్థమైందిలే. నిన్ను ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లడం లేదని నా మీద కోపంగా ఉంటున్నావు కదూ? మురిపంగా తులసి వైపు చూస్తూ అడిగాడు. అయ్యో, అదేం లేదు కానీ మీరు త్వరగా పూజ కానిచ్చుకోండి. టిఫిన్ తయారుగా ఉంది. మీకు లేటుగా తినే అలవాటు లేదు కదా అంది మాట మారుస్తూ. ఇదిగో వెళ్తున్నా. మరి నువ్వు కూడా పూజ చేసుకుంటే ఇద్దరం కలిసి తినొచ్చు కదా. ఇన్నాళ్ళంటే నేను పెందరాళ్లే బడికి వెళ్ళాలి కనుక తొందరగా తినేసి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఆ హడావిడి లేదు కదా తులసి. ఉన్న ఇద్దరం కలిసి తినకపోవడమేంటి? నవ్వుతూ అడిగాడు మురహరి. చాలండి మీ బడాయి. కాకపోతే నేను ఎప్పుడైనా ఉదయం పూట టిఫిన్ తినానా చెప్పండి? మీకు వంట టిఫిన్ చేసిచ్చి మీరు వెళ్ళిపోయాక తీరిగ్గా పనులన్నీ చేసుకొని పూజ చేసుకునేసరికి 12 అవుతుంది. ఇక అప్పుడు బాలు వస్తాడు. వాడికి అన్నం పెట్టి కాసేపు వాడితో మాట్లాడి ఏకంగా భోంచేయడమే. చెబుతూ ఉంటే ఆమె గొంతుకు ఏదో అడ్డం పడ్డట్టుగా బాధపడుతూ చెప్పడం ఆపేసింది. అరే, ఏమైంది తులసి? ఇదిగో ఈ నీళ్లు తాగు కంగారు పడుతూ అన్నాడు. నీళ్లు తాగి భర్తకు కనిపించకుండా కళ్ళు తుడుచుకుంది. మురహరి పూజ చేసుకుని టిఫిన్ ముగించుకునేసరికి తన స్నేహితుడు గోవిందు వచ్చాడు. కబుర్లలో పడిపోయారంటే ఇంకేమీ గుర్తుకురావు మురహరికి. మురహరి 2 నెలలు కావస్తోంది పదవీ విరమణ చేసి. బడిపంతులుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్వతహాగా మంచి దాన గుణం కలిగినవాడు. అతనికి తగ్గట్టుగా తులసి. ఇద్దరికిద్దరూ ఇరుగు పొరుగుతో మంచిగా కలిసిమెలిసి ఉంటూ ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఏమోయ్, మాకు కాస్త టీ ఇచ్చేదేమన్నా ఉందా? మన గోవిందు వచ్చాడు. ఇంటి ముందు వసారాలో కూర్చొని భార్యను కేకవేశాడు. తెస్తున్నాను అంటూ చెప్పింది లోపల నుండి. అబ్బే, ఇప్పుడు ఎందుకు రట్టి? ఇంటి నుండే వస్తున్నాను కదా మొహమాట పడుతూ అన్నాడు గోవిందు. భలేవాడివిరా, టీ కాఫీలు ఎన్నిసార్లన్నా తాగొచ్చు. ఏం, మనం స్కూల్లో పనిచేస్తున్నప్పుడు తాగకపోయేవాళ్ళమా చెప్పు? అడిగాడు నవ్వుతూ. ఏం గోవిందన్న, ఇంటివైపు రావడమే మానేశారు? మనవాళ్ళు మనవరాళ్ళతో తీరడం లేదా? అవును, ఈ మధ్య పద్మ కూడా కనిపించడం లేదు. ఎక్కడికైనా ఊరెళ్ళారా? ఇద్దరికీ టీ అందిస్తూ అడిగింది తులసి. అదేం లేదమ్మా. ఏమిటో, నేను స్కూల్లో పనిచేసినప్పుడే బాగుండేది. టయానికి టెన్షన్గా టిఫిన్ తిని టీ తాగి బయటపడేవాడిని. ఇప్పుడు అలా కాదు. నా కోడలు పెట్టినప్పుడే తినాలి. టీ కూడా రోజులో ఒకేసారి తాగాలట. ఎందుకంటే షుగర్ బీపీలు వస్తాయని ముందు చూపట. రిటైర్మెంట్ అయ్యాక పనేమీ ఉండదు కదా, అందుకని తిన్నది అరిగించుకోవడం కష్టమని చెప్పిందమ్మా మా కోడలు చెప్పాడు నవ్వుతూ. మరింకేం, తిండి విషయం తగ్గింది. మరి పద్మ కాసేపు అలా బయటకు రావచ్చు కదా. కాస్త నడిచినట్లవుతుంది. నలుగురితో మాట్లాడుతూ ఉంటే మనసు కొంచెం నెమ్మదిగా ఉంటుంది అంది తులసి. అయ్యో, అదేం లేదమ్మా. నేను స్కూలుకు పోయినప్పుడు గమనించలేదు కానీ పాపం తనకు ఊపిరి సలపని పని ఉంటుంది. కోడలేమో సాఫ్ట్వేర్, ఇంట్లో నుండి పనిచేస్తుందన్న మాటే కానీ మీటింగులు పనితోనే సరిపోతుంది. ఇంటి పని పిల్లల పని అంతా పద్మే చూసుకునేటప్పటికీ క్షణం తీరిక ఉండదు. తనను చూస్తూ ఉంటే నాకే జాలి అనిపిస్తుంది. కొన్ని రోజులు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్దామని అనుకుంటున్నాను. కాస్త మనస్సు ప్రశాంతంగా ఉంటుందేమోనని చెప్పాడు గోవిందు. గోవిందుకు మురహరికి ఏ విషయంలోనూ దాపరికాలు ఉండవు. కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటారు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసుకుంటా అంటూ లోపలికి వెళ్ళిపోయింది తులసి. మనసంతా భారంగా ఉంది. పిల్లలు ఉంటే ఒక రకమైన సంతోషం,
కోడళ్ళు వచ్చాక ఆ సంతోషమంతా ఆవిరైపోతుంది. ఏమిటో పద్మను చూస్తుంటే చాలా బాధేస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు లేకపోయారని మేం బాధపడుతూ ఉంటే కన్న పిల్లలే తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు. ఏమిటో మనుషులు, ఎవరికెవరు అర్థం కారు. తనలో తానే అనుకోసాగింది తులసి. ఏమిటో గోవిందు, నీ పరిస్థితి చూస్తే అలా ఉంది. ఇక మా తులసికి ఏమైందో ఏంటో కానీ ఈ మధ్యలో ఎందుకో తనలో తానే కుమిలిపోతోంది. ఏమిటంటే ఏమీ లేదు అంటుంది. ఏదో పరధ్యానంగా ఉంటుంది. 10 సార్లు పిలిస్తే గానీ పలకడం లేదు. మనిషి కూడా నీరసంగా అనిపిస్తోంది. దేని గురించో మదనపడుతున్నట్లుగా అనిపిస్తోంది. అడిగితే నేను బాగానే ఉన్నాను అంటుంది. బాధపడుతూ స్నేహితుడితో చెప్పుకున్నాడు. మురహరి తనకు పుట్టింటి వాళ్ళ నుండి ఏమైనా ఇబ్బందులున్నాయా? ఎవరైనా తన మనసుకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారేమో. నువ్వు తనను పట్టించుకోవడం లేదని ఏమైనా బాధపడుతోందా? అదేం అయ్యుండదనుకో. నువ్వు తనతో పాటే ఉంటున్నావు కదా అడిగాడు గోవిందు. అబ్బా, అలాంటిదేం లేదు. తనెప్పుడూ నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు కూడా. తన మనసుకు స్థాయి లేకుండా పోయింది. పోని ఎటైనా తిరిగొద్దామా అని ఉంది అన్నాడు. మంచి మాట చెప్పావురా. నేను అదే అనుకుంటున్నాను. మనం నలుగురం కలిసి తీర్థయాత్రలకు వెళ్దాం. సరదాగా ఉంటుంది. మనకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఏమంటావు? ఆత్రంగా అడిగాడు గోవిందు. నిజమేరా గోవిందు, ఎక్కడికి వెళ్దామో ఆలోచించు. మా తులసికి రైలు ప్రయాణం అంటే ఇష్టం. అందుకని ముందే రిజర్వేషన్ చేయించుకుంటే హాయిగా వెళ్ళి రావచ్చు. అది సరే, ఏమిటి ఇంకా మన ఊర్లో విశేషాలు అడిగాడు. ఏముంది, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అదే హడావుడి. నీకు ఈ విషయం తెలుసట్రా? మన ఊర్లో ఉన్న బిచ్చగాళ్ళందరినీ పోలీసు వాళ్ళు పట్టుకుపోయారట. పాపం ఇంటింటికి తిరిగి గుప్పెడు మెతుకుల కోసం ఆరాటపడుతూ ఉండే బిచ్చగాళ్లను ఎందుకు పట్టుకుపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఆశ్చర్యపోతూ అన్నాడు. అరే అదేమిటి, వాళ్ళేం చేశారు పాపం? ఎలక్షన్లు వస్తే వాళ్ళతోటి ఇబ్బంది ఏంటట? ఎన్ని రోజులు అవుతుంది, నాకు తెలియనే లేదు ఈ విషయం అన్నాడు. 15 రోజులు అవుతుందనుకుంటా. ఏముంది, మినిస్టర్లు కలెక్టర్లు వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఈ బిచ్చగాళ్ళందరూ అడుక్కుంటూ వాళ్ళ వెంట పడతారని వీళ్ళ భయం. మన ఊరు ఇంత దరిద్రంగా ఉందనుకుంటారని ముందు చూపు. కానీ ఇప్పుడు ఆ బిచ్చగాళ్ళు లేకపోతే రోజు మిగిలిపోయిన వంటలు ఏం చేయాలో అర్థం కాక పెంట కుప్పలో పోయాల్సి వస్తుంది. పాపం వాళ్లకు ఇంత తిండి దొరికేది చెప్పాడు గోవిందు. అవును, వాళ్లను ఎక్కడికి తీసుకెళ్లారు అడిగాడు. ఇంకెక్కడికి, జైలుకు. 2 పూటలా తిండి దొరుకుతుందని వాళ్లకు అదే సంతోషంగా ఉండి ఉంటుంది అన్నాడు. గోవిందు, నువ్వు చెబుతూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తోంది. మా తులసి దేని గురించో బాధపడుతోంది అన్నాను కదా, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే మా తులసికి ఆ బిచ్చగాడు బాలు ఉన్నాడు చూడు. అమ్మో, వాడిని బిచ్చగాడంటే తులసి వినదంటే చాలా కోపం వస్తుంది అంటూ అటు ఇటు చూసి, వాడంటే తులసికి చాలా అభిమానం. రోజు వాడిని కూర్చోబెట్టుకుని కడుపు నిండా తిండి పెట్టి కాసేపు ఏదో లోకాభిరామాయణం మాట్లాడిందే తనకు తోచదు. అంతలా పెనవేసుకుంది వాడి మీద ప్రేమ. ఇప్పుడు వాడు కనిపించకపోయేసరికి మనస్సు వ్యాకులత పడుతున్నట్లుంది. అందుకే అలా పరధ్యానంగా ఉంటుంది. అసలు విషయం తెలిసిపోయిందన్నట్లుగా ఊపిరి పీల్చుకున్నాడు మురహరి. అదేంట్రా, అడుక్కునేవాడి మీద ప్రేమ అంటున్నావు? వాళ్ళు ఒకచోట కాకపోతే ఇంకో చోటికి వెళ్తారు. అంతేగాని వాళ్ళ మీద మనం అభిమానం పెంచుకోవడాలు, వాళ్ళు కనిపించకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడ్డం నాకేం అర్థం కావడం లేదు వ్యంగ్యంగా అన్నాడు గోవిందు. అది కాదురా గోవిందు, బాలు చూడ్డానికి ముద్దుగా ఉంటాడు. ఎవరి కన్న బిడ్డో గాని పాపం ఒక కాలు కుంటుతూ నడుస్తాడు. ఎవరి పాపమో వాడికి శాపంగా మారింది. వాడు రావడం కాస్త లేట్ అయిందంటే చాలు, వాడి కోసం తినకుండా ఎదురు చూస్తూ కూర్చుంటుందట. కానీ నేనెందుకు గమనించలేదు, ఇంట్లోనే ఉంటున్నాను. తులసి నాతో కలిసి తింటుందని సంతృప్తి పడుతున్నాను కానీ తను బాలు కోసం బాధపడుతుందని ఆలోచించలేకపోయాను. గోవిందు, నేనిప్పుడే తులసికి ఈ విషయం చెప్పి వస్తాను అంటూ లేచాడు మురహరి. సరే మరి నేను వెళ్తా, మళ్ళీ కలుస్తాను. వెళ్ళిపోయాడు గోవిందు. తులసి, ఏం చేస్తున్నావు? నీకు విషయం తెలుసా? మన బాలు రావడం లేదని నాతో చెప్పనే లేదు. వాడెక్కడున్నాడో తెలుసా అడుగుతూ వంట చేస్తున్న తులసి దగ్గరకు వచ్చాడు. భర్త నోటి నుండి బాలు పేరు వినగానే చేస్తున్న పని ఆపి, బాలు బాలు మీకు కనిపించాడా? ఎక్కడున్నాడు వాడు? మన ఇంటికి ఎందుకు రావడం లేదట? ఈ అమ్మ మీద కోపం వచ్చిందటనా వాడికి? వాడిని చూడకుండా ఎలా ఉంటాననుకున్నాడు? ఆనందం బాధ ధ్వనించే స్వరంతో అడిగింది భర్తను. తులసి,
ఎందుకే నీకు బాలు అంటే అంత పిచ్చి? వాడేదో నీ స్వంత అన్నట్లుగా అంత ప్రేమ పెట్టుకుంటున్నావు. వాడికి ఎక్కడ తిండి దొరికితే అక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వు ప్రేమతో పెడుతున్నావని ఇక్కడే ఉంటే వాడికి జరుగుబాటు కావద్దు. దేనికైనా పట్టు విడుపు అంటూ ఉండాలి, కానీ మరీ వాడే లోకం అంటే ఎలా? భార్యను దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తూ మాట్లాడాడు. పోలీసులు తీసుకువెళ్లారంటే ఎంత బాధపడుతుందోనని. ఇంతకు మీకు బాలు కనిపించాడా లేదా? విసుగును ప్రదర్శిస్తూ అడిగింది. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నేను చెప్పేది నువ్వు ప్రశాంతంగా విను. ఆ తర్వాత ఏం చేద్దామనేది నేను చెబుతాను అన్నాడు. తులసికి ఏదో అనుమానంగా ఉంది మనసులో. బాలుకు ఏమన్నా జరగరానిది జరిగిందా అని ఆందోళన పడుతూ. ఇంకా ఉంది దత్తపుత్రుడు పెద్ద కథ చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.